రీసెంట్‌గా జరుగుతున్నటువంటి ఇష్యూ మనందరికీ తెలిసింది. దేవాదాయ శాఖకి సంబంధించి శాంతి అనే మహిళ మీద అంటే తను కూడా ఓకే. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, అంటే శాంతి హస్బెండ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి. సో, ఈ వయసులో కూడా శాంతికి సంథింగ్ లైక్ శాంతికి ఇద్దరి మధ్య ఏదో అవును. రిలేషన్‌షిప్ ఉంది అని అంటున్నారు. ఓకే. అసలు ఇదేంటిది? శాంతికి ఇద్దరు హస్బెండ్స్ అనుకుంటా కదా! ఐ థింక్ ఒకరేనా? మదన్ మోహన్ రెడ్డి అనే అతనిది ఒకటి. అవును. ఓకే. మనం ఇది రాజకీయ కోణం అనే కంటే వ్యక్తిగత కోణం అనడమే బెటర్. హ్మ్. నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు. యాహ్! ఇది ఎడిట్. దీని ఒరిజినల్ ఫోటో కూడా ఉంది. అవునా? ఈ విజయసాయి రెడ్డి ప్లేస్ లో మదన్ మోహన్ రెడ్డి ఉంటాడు. ఓకే. అది ఒరిజినల్ ఫోటో. భర్తతో కలిసి రీల్స్ కూడా చేసింది ఈ అమ్మాయి. హ్మ్. తన హస్బెండ్ తో కలిసి కొన్ని రీల్స్ చేసింది, కొన్ని డ్యూయట్ సాంగ్స్ చేసింది. హ్మ్. అవి చూసాను నేను ఈ రోజు. హ్మ్. ఎందుకు అంటే ఈ రోజు అంతా వైరల్ న్యూస్ అదే కదా. అవును. చూసాను. హస్బెండ్ తో కలిసి చేస్తున్న రీల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఫోటో ఉంది కదా అక్కడ. అవును. అవును. ఇది ఎడిటెడ్. అవును. క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ యాక్చువల్లీ ఇది. Yeah. క్లియర్ గా తెలుస్తుంది ఎడిటెడ్. ఆ ఫేస్ చూడు, ఫేస్ తెలుస్తుంది కదా, ఎడిట్ చేసింది. ఇది అవును. ఎడిటెడ్. అవును. ఎడిటెడ్ అంత స్ట్రేట్ గా చెప్పాలంటే నేను చూసాను ఫోటో. కానీ హస్బెండ్ తో భర్త ఉండి బిడ్డ గురించి విజయసాయి రెడ్డి అంటే నా కడుపులో బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పుకోవడం అసలు ఎంత వరకు కరెక్ట్ అది? నేను ఎప్పుడు ఒకటి చెప్తాను రా. గత 10 ఏళ్లుగా చాలా సందర్భాలలో నేను మాట్లాడాను. ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఉన్నప్పుడు కూడా చెప్పాను. రాజకీయం చేయండి, మహిళను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు వ్యాపారం చేసుకోండి, ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. అంత నీచానికి దిగజారద్దని చెప్తాను నేను. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భం కూడా అలాంటిదే. అవును. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ప్రతీకార చర్యలు జరిగాయి. అవును. జరగలేదని మనం చెప్పకూడదు, జరిగాయి. అందులో నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా సందర్భాలలో చాలా మంది లీడర్లు మాట్లాడారు. ఈవెన్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పబ్లిక్ మీటింగ్స్లలోనే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అవును. అప్పుడు ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అవును. అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు రాజకీయం మాట్లాడు, పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు అని. అవును. అంతే కదా. అవును. అతను 3 చేసుకుంటాడు, 4 చేసుకుంటాడు, తన అండర్స్టాండింగ్ అది, వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు. నువ్వు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు, నెక్స్ట్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏది కోరుకుంటున్నారో దాని గురించి మాట్లాడు. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు అనేది పదే పదే మనం గత 5 years విన్నటువంటి మాట. 10 years నుంచి విన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి కాలేదు అంటే ఇప్పుడే నువ్వు ప్రతీకార చర్య మొదలు పెట్టావా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అనుకుందాం, ఇప్పుడు అట్లీస్ట్ ఒకవేళ అనుకుందాం, ఇప్పుడు ఈ మదన్ మోహన్ రెడ్డి ఫస్ట్ మొదలు పెట్టింది మదన్ మోహన్ రెడ్డి, ఆమె భర్త. ఎక్స్ హస్బెండ్ అనేది ఆమె వాదన. నా భర్త వల్ల నేను చాలా బాధలు పడ్డాను, చిత్రహింసలకు గురయ్యాను, నేను అతని నుండి విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నాను అని ఆమె చెప్పిన మాట. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ఇన్నాళ్లుగా లేంది, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేంది, ఇప్పుడు ఎందుకు నీకు కొత్తగా గుర్తొచ్చింది? అమ్మాయి ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాదు కదా, జరిగిపోయిన ఇష్యూ. నీకు అప్పుడు రాతుంది, ఇప్పుడు ఎందుకు నీకు సడన్ గా గుర్తొచ్చింది? ఇప్పుడు నీకు నీ వైఫ్ క్యారెక్టర్ గురించి తను చాలా అసహ్యంగా మాట్లాడాడు, నేను చూశాను అది ఇదని మాట్లాడాడు. అంత చూసిన వాడు అప్పుడు ఎందుకు మాట్లాడలా? అప్పుడు ఎందుకు నువ్వు వాయిస్ రేజ్ చేయలేదు? ఇప్పుడు నీకు ఎవరో సపోర్ట్ గా ఉండుంటారు, ఏ టీడీపీయో ఎవరో సపోర్ట్ గా ఉంటారు, అప్పుడు కూడా నీకు సపోర్ట్ గా నిలబడే వాళ్ళు కదా, అప్పుడు ఇంకా నీకు ఈజీ అయ్యేది కదా. కదా, మరి అప్పుడు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు నీకు గుర్తొచ్చింది? ఆమె డెలివరీ అయిపోయింది, ఆమె ఇప్పుడు బాగానే ఉంది, హ్యాపీగా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా తీసుకుందాం. మదన్ మోహన్ రెడ్డి ఇంత అసహ్యంగా భార్య గురించి మాట్లాడిన తర్వాత కూడా ఆమె వెనక్కి వెళ్ళలేదు, భయపడలేదు, మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి జరిగిందేంటో చెప్పే ప్రయత్నం చేసింది. అవును. వాస్తవానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆడేదో పిచ్చోడు వాగుతూ ఉంటాడు, అయిపోయింది. అంటే విజయసాయి రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆమె కూడా రావాల్సి వచ్చింది, ఎందుకంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తి కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగినట్టుంది. ఇప్పుడు ఎంత జరిగినా కూడా జనాలకి ఏం కావాలి రాదా? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుద్ది? నువ్వు సందేశాత్మకమైనటువంటి సినిమాలు
తీ, మినుగురుడు లాంటి ఒక సందేశాత్మకమైన సినిమాలు తీ, వాటికి రేటింగ్ ఎక్కువగా ఉంటుందా? ఈ డీజేటీలు ఏదో క్రింజ్ సినిమాలకి ఎక్కువ రేటింగ్ ఉంటుందా? ఎవరు ఏది ఎక్కువ ఇష్టపడతారు? ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్ పడతారు. నువ్వు రాష్ట్ర రాజధాని గురించి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అదే ఈ రోజు చూడు, ప్రతి ఒక్కరు దాని గురించి ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ, అంటే జనాల ఒక అటెన్షన్ తీసుకోవాలంటే ఇలాంటివే క్రియేట్ చేయాలి. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి కూడా అంత ఈజీగా భార్య యొక్క క్యారెక్టర్ ని ప్రెస్ కి ఎక్కాడు అంటే బజార్లో పెట్టి, దీని మీద మళ్ళీ టీడీపీ లీడర్స్ ప్రత్యేకమైన ప్రెస్ మీట్లు పెట్టడాలు, అదే చెప్పబోతున్నా. అతన్ని పెట్టాడు అంటే అతని వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ వెనకాల మేము ఉంటాం, నువ్వు ముందు నడిపించు, నువ్వు నడువు, నీ వెనకాల మేము నడుస్తాం అని చెప్పి భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరు? అతనితో ప్రెస్ మీట్ పెట్టించారు ఫస్ట్, ఆ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. అవును, వీళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు పర్సనల్ థింగ్ కదా. అవును, మదన్మోహన్ రెడ్డి కుటుంబ విషయం అంటే పర్సనల్ థింగే. అది పర్సనల్ విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అది పర్సనలే, అది వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ టీడీపీ లీడర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ఒకవేళ అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మనం కరెక్ట్గా చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. ఓకేనా? ఇదే వాస్తవం అయితే మదన్ మోహన్ రెడ్డి గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు డైవర్స్ ఇచ్చిన వాడు ఇచ్చేసాను, ఇప్పుడు నువ్వు వదిలేసుకున్నావు, నీకు సంబంధం లేదు కదా, ఆమె ఎలాగో బ్రతుకుద్ది, నీకు సంబంధం లేని విషయం. ఈ రోజు మళ్ళీ నువ్వు ఆమె క్యారెక్టర్ ను బజార్ను పెట్టాల్సినటువంటి అవసరం నీకు లేదు. పెట్టావు అంటే నీ వెనకాల నీకు ఏదో భారీ మొత్తంలో నీకు అమౌంట్ ఇచ్చి నీకు నీ వెనకాల ఉండి నడిపించారు కొందరు లీడర్లు అనేది ప్రతి చిన్న పిల్లగాడు కూడా చెప్పేస్తారు, నడిపించేశారు. ఇది అర్థమవుతుంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. తన పాలిటిక్స్ కి సంబంధించింది కాదు కదా. బట్ పొలిటికల్ లీడర్స్ కూడా అంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది ఫస్ట్ విజయసాయి రెడ్డి. సో అలాంటప్పుడు ఇంకా ఆయన పొలిటిషియన్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ గానే ఉన్నాడు తను ఇప్పటికి కూడా. అవును, శాంతికి సపోర్ట్ గా, శాంతికి శాంతికి సపోర్ట్ గానే ఉన్నాడు. సో మెయిల్ కి సపోర్టెడ్ గా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా మధ్యాహ్నం చూస్తున్నాను ఆనం వెంకటరమణారెడ్డి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మనం చూస్తాం, నిజంగా విజయసాయి రెడ్డి గారు తప్పు చేశారే అనుకో, పొలిటికల్ లీడర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అవును, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, ఆమెను ఎప్పుడూ నేను చూడలేదు అనే వ్యాఖ్యలు చేశారే అనుకో, దీని మీద మళ్ళీ టీవీ ఛానల్స్ ప్రత్యేకమైన డిబేట్లు పెట్టరు. డైరెక్ట్ గా తనకు పరిచయం ఉంది కానీ చేస్తున్న ఆరోపణలు తప్పు. ఇప్పటికి కూడా శాంతి అనే ఒక మహిళకి నేను సపోర్ట్ గా ఉంటాను, నేను ఉంటాను వెనక, ధైర్యంగా ఉంటాను అనే మాట విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ఉంటాను, నేను ధైర్యంగా ఉండమ్మా అని చెప్పడం వెనక కూడా చాలా నానా అర్థాలు తీసేటువంటి సమాజం ఇప్పుడు ఉంది. అంత ధైర్యం చెప్తున్నారంటే ఏంటి, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అందుకే ధైర్యం చెప్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి సమాజం ఇప్పుడు ఉంది. అపోజిషన్ అయితే చాలు, వాళ్ళ మీద ఎలాంటి మాటలైనా అనొచ్చు. షర్మిల గారిని అన్నారు, భారతి గారిని అన్నారు, అటు అన్నప్పుడు ఇక్కడ నుండి కూడా వస్తాయి. రోజా గారిని అన్నారు.